చేను పిట్టలు మేస్తే జీతం పిట్టలు మేసేది ఉన్నదా? ఏదో రేషన్ కిందనో ఖర్చుల కిందనో మాకు పైసలు ఇస్తున్నారు వంట చేయమని చేస్తాం. అందులో ఏముంటేంది ఫుడ్ పాయిజన్ అయితేంది ఏదైతే మాకేంది, తిన్న పొరగాళ్ళకెరక దవకాల పడ్డ వాళ్ళకెరక, మాదేమున్నది ఏముంది సార్, మాకు ఇచ్చేది మేము వండి పెట్టినాము, మాదేమన్నా తప్పు ఉందా అని వెనక సీరు బొంకుడు బొంకితే అయిపోయాయి. అగో అట్లనే ఉన్నది జగనాల సర్కార్లు. ఎట్లా మరి గిసోటి ఘనతాలు జరగకపోతే ఏం జరుగుతాయి చూడు. జగనాల ఘనకార్యాల మామూలు ముచ్చట. నెల్లూరు స్కూల్లో చూడురులా ఎట్లయిందో పాపం, పొరగాళ్ళు అయితే బేవసులు అయిపోయారు. ఆ తిండిలో ఏం కలిపి పాడు చేసిరో ఏమో మన్నో మశానం. మరి కడిగేటప్పుడు వండేటప్పుడు మంచిగా చూసుకోవాలి కదా. ఏదైనా పురుగో బుట్రో ఏది జరిగినా విషయమేనా? ఏం బట్టి ఉంటుంది, ఎందుకు పోతుంది? మనకు నెలనాడు జీతాలు వస్తే సరిపోయాయి. అవి కూడా సిబ్బందికి వస్తున్నాయో చాలా ఇబ్బందులు ఎవరికి తెలుసు, పాడైపోను. అంతా అట్లున్నది ఏపీలో వ్యవస్థ. వాయమ్మని చూసినారులా ఏం తిండి పడైందో ఏమో. బడికి పోయిన పొలగాళ్ళందరూ మొత్తం ఫుడ్ పాయిజన్ అయ్యి ఇక బెడ్ల మీద వండుకున్నారు. చూసినారులా ఎంత అన్నాలం ఉన్నదో. నెల్లూరు వింజమూరు నేతాజీ వికాసు ఈ స్కూల్లా ఇక విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందట. ఇక ఫుడ్ పాయిజన్ తోని అస్వస్థకు గురైన విద్యార్థులందరినీ కూడా దవాఖానకు తరలించిండ్రు. ఇక వాంతులతోటి ఈరోచనలతోటి మొత్తం 30 మంది దాకా బడి పొలగాండ్లు గిట్ల పడ్డారు అనుకోరాదురి. కావాలంటే చూడుండ్రి ఎంత కథ ఉన్నదో. అది చూసినారులా పాపం పానమంతా అతలకుతలం అవుతున్నట్టే ఉన్నది కదా. మరి బల్లల్లో మంచి తిండి పెడతారా? గిట్లా అడ్డగోలుగా బువ్వ పెడితే పొలగాండ్ల పానాలు ఏం కావాలో చెప్పుండ్రి. మాకేందమ్మా మరి మేమెందుకు పెడతాము, అక్కడ సార్ ఎట్లా పంపిస్తే మేము గట్లనే పెడతాము, మా ఇంట్లోకించి తీసుకొచ్చి పెట్టాలన్నా ఏందా అన్నట్టు వాళ్ళు మాట్లాడుకొస్తారు. మరి జగనాలు నువ్వు ఒక్కొనివి మంచిగా తింటే అయిపోతుందా? ఏపీలో నువ్వు చేయంగా ఏదన్నా సక్కంగా ఉన్నదా చెప్పు. మళ్ళీ మాట్లాడితే బళ్ళకి అది చేసినా వీటికి ఇది చేసినా మళ్ళీ ఒక ఛాన్స్ ఇన్రు అది ఇది అని మాట్లాడు కాదా. సో ఇప్పుడు ఎక్కడ ఏమైతున్నది ఎట్లున్నదని పురాగా చూసుకో. గిట్నే ఉంటుంది 30 మంది బడి పొలగాండ్ల పానం అతలకుతలం కాబట్టి గింతన్నలం ఉంటుంది. ఇక ఫుడ్ అంతా పాయిజన్ అయ్యి పొలగాండ్లందరికీ రేవుకొచ్చిండ్రు. గిట్లుంటది ఏపీ.